ప్రీవియస్గా మీరు కూడా కొన్ని హర్రర్ ఫిల్మ్స్ చేశారు. రీసెంట్గా ఒక హర్రర్ ఫిల్మ్ చేశారు కదా? అది హారర్ కాదు, థ్రిల్లర్. థ్రిల్లర్ అదే అప్రాక్స్ కొంచెం హర్రర్లా అనిపించింది. లేదు, థ్రిల్లర్ అట్లా కట్ చేస్తారు అంతే. థ్రిల్లర్. సో మీకు నెక్స్ట్ చేయబోయే సినిమాలకి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది? తంత్ర అది మనం ఇప్పుడే చెప్పలేం దేవ్ 100%. కాకపోతే మేకర్స్ కానీ ఎవరైనా ఇండస్ట్రీ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా ఈ ఫిల్మ్ చూసినప్పుడు ఓకే అనన్య ఇప్పటి వరకు చూడనంత బాగా పర్ఫామ్ చేసింది, ఓకే ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ని అనన్యకి ఆఫర్ చేయొచ్చు అని అనుకుంటారు. అండ్ ఆల్సో ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తే నేను ఫుల్ లెంత్ రోల్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఈ ఫిల్మ్లో. అవును, చాలా మంది చెప్పారు నాకు. మల్లెపూలు, తెలుగు శారీ, ప్యూర్ తెలుగు ట్రెడిషనల్లో చూపించారు ఆయన. నేను ఒక సాంగ్ చూశాను బిగ్ స్క్రీన్లో, ఆ రోజు మీరు స్క్రీనింగ్ చేశారు కదా. అప్పుడు నాకు ఓకే ఇన్ని రోజులకి ఈ అమ్మాయి పర్ఫెక్ట్ తెలుగు అమ్మాయి లాగా, అంటే మీరు తెలుగు అమ్మాయి కానీ పర్ఫెక్ట్గా పోర్ట్రే అవుతున్నారు, డీగ్లామ్ చేయకుండా నార్మల్గా ఉన్నట్లు అలా చూపించారు. సో నా లుక్స్ బాగుంటాయి ఈ ఫిల్మ్లో అని చాలా మంది చెప్పారు ఇప్పటి వరకు ప్రీమియర్ చూసిన వాళ్ళు. అంటే కొన్ని హర్రర్ ఫిల్మ్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఇది ఇంకొక 10 ఏళ్ళ తర్వాతలా మీ పిల్లలతో మీరు చూసుకున్న ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇది నేనే అని చెప్పుకోవచ్చు. చాలా మంచి మెమరీస్ కదా. సో అలా మీరు చెప్పుకునే క్యారెక్టర్ అవుతుంది. 100% అవుతుంది. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి రీజన్ కూడా నేను ప్రీమియర్స్ చూసినప్పుడు, లేకపోతే నార్మల్గా నన్ను నేను చూసుకున్నప్పుడు, లేకపోతే స్టోరీ విన్నప్పుడు ప్రతి స్టేజ్లోనూ నాకు ఈ ఫిల్మ్ ఒక మంచి సినిమా అవుతుంది, ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, నా కెరియర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని నాకు నమ్మకం ఉంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క స్టార్ట్ చేస్తాను. ఫిమేల్ సెంట్రిక్ రోల్స్ చేయడం అంత ఈజీ కాదండి. అనుష్క, మన సౌందర్య, రమ్యకృష్ణ గారు అలాంటి వాళ్ళే చేయగలిగారు, చక్కగా పుల్ ఆఫ్ చేయగలిగారు. సో అలాంటి కొంచెం బరువైన, అంటే సినిమాని ఈ నాజుకు అందమైన భుజాల మీద మొయ్యాలి, ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తే కొంతవరకు గ్లామర్ మనకి డ్రైవ్ చేయగలదు, కానీ పూర్తి గ్లామర్తో మనం వెళ్ళాం. ఒక హీరోయిన్ చూపిస్తూ వెళ్తే సో మనకి పెర్ఫార్మెన్స్ కావాలి, అప్పుడే మనం 3 గంటలు 2 గంటలు ఆమెను చూడగలం. అప్పుడప్పుడు వచ్చి సాంగ్లో గ్లామర్ చూపించి వెళ్ళిపోవడం అది చాలా సింపుల్, ఎవరైనా చేయగలదు. కానీ పూర్తి లెంగ్త్ ఉండి మనం పెర్ఫార్మెన్స్ చూపించగలిగే స్కోప్ ఉండి చూపిస్తూ సినిమాని ఆడియన్స్ కట్టిపడేటట్టు ఉంచడం అనేది చాలా టఫ్ టాస్క్, అందరూ చేయలేరు అది. సో అనన్య డిడ్ ఇట్. సో ఈ క్వశ్చన్ ఇద్దరికి బేసిక్గా క్యారెక్టర్ని పుల్ చేయడం వేరు, ఆడియన్స్ని పుల్ చేయడం వేరు. సో రెండు పుల్లింగే కదా. సో అనన్య తంత్ర సినిమాతో ఆడియన్స్ని పుల్ చేస్తుందా వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఫిలిమ్స్? 1000% పుల్ చేస్తాను. ఓకే, బికాజ్ నేను సినిమా చేసినప్పుడు నాకున్న కాన్ఫిడెన్స్కి అండ్ నేను నమ్మేది ఏంటంటే ఎంత బాగున్నా, ఎంత బాగా పర్ఫామ్ చేసినా కథ బాగుంటేనే ఆడియన్స్ వస్తారు, సినిమా వాళ్ళని ఎంగేజ్ చేయగలగాలి. సో ఈ సినిమా, ఈ కథ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంది, వాళ్ళని ఎంగేజ్ చేస్తుంది. వాళ్ళు ఫస్ట్ షో చూసిన తర్వాత మౌత్ టాక్ చాలా బాగా వెళ్తుంది అని నాకు నమ్మకం ఉంది. సో అందుకే చెప్తున్నాను. ఓకే, మౌత్ టాక్ బాగా వెళ్తుంది, పార్టీ ఇవ్వాలి మీరు నాకు. 100% ఇస్తాను. ఓకే, సో డిఎం చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. నేను ఒకటి విన్నాను అనన్య, మీరు సర్జరీ చేయించుకున్నారని. సో నిజమేనది? ఆ ఇంటర్వ్యూలో నేను ఎందుకు చెప్పాను? సో ఆ ఇంటర్వ్యూ కంటే ముందే తెలుసు నాకు. జనరల్గా ఆర్టికల్స్ వచ్చాయి కదా. దట్స్ నాట్ సర్జరీ, ఇట్స్ జస్ట్ లిప్ ఫిల్లర్, ఒక 1 ఇయర్లో పోతుంది. అవునా, ఎందుకు చేయించారు? బాగానే ఉంటారు కదా మీరు. ఊరికే ట్రై చేయాలనిపించింది చేశాను. ఇట్స్ జస్ట్ లైక్ ఎ న్యూ హెయిర్ స్టైల్ అంతే. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు పోయింది. ఓకే, సో అండ్ మీరు బేసిక్గా సినిమాని డైరెక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని మనకు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్స్ని మనం పెడతాం కదా. మీరు అలా ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్, మీరు భయపడ్డ పాయింట్ పెట్టారు సినిమా? యాక్చువల్గా అలాంటి పెడదామన్న ఐడియాతో అయితే రాయలేదు. ఫస్ట్ ఒక ఎమోషన్ స్టోరీ రాసుకుంటూ దానికి ఈ తాంత్రికులు, ఈ తాంత్రిక ఆచారాలు, ఈ పర్టికులర్ రిచువల్స్ అవి వస్తూ వచ్చాయి స్టోరీలో, పార్ట్ అండ్ పార్సల్గా వచ్చాయి అనమాట. సో నాకు తెలిసి నేనేమి పెట్టలేదు. ఓకే, శ్రీనివాస్ మేబీ కొంచెం తెలియకుండా వచ్చిండొచ్చు కొంత ఏదైనా. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ గారు మీ దగ్గరికి స్క్రిప్ట్ నరేట్ చేయడానికి వచ్చారు కదా. సరే, ఫోన్ కాల్ ఆర్ నరేషన్ ఎలాగైనా సరే,
నరేషన్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇది ఏమైనా మీకు హెల్ప్ అవుతుందా అనిపించిందా, లేదా అంటే ఒక ఆడియన్గా మీకు ఎలా అనిపించింది? యా ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వస్తున్నాను. హెల్ప్ కంటే దేవ్, నేను ఏ సినిమా చేసినా అది హెల్ప్ అవుతుందా లేదా అన్నదానికంటే కెరియర్కి అంటే కొన్ని ఆలోచిస్తాను. బట్ కొన్ని నేను మెయిన్ లీడ్లో చేసిన ఫిల్మ్స్ అన్నీ ఆడియన్స్కి యాజ్ అన్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని ఆలోచిస్తాను. నేను చాలా తక్కువ స్క్రిప్ట్స్, ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ స్క్రిప్ట్, నాకు తెలిసి ఫస్ట్ స్క్రిప్ట్ ఒకటే స్క్రిప్ట్ అనుకుంటున్నాను. ఇలా విన్న వెంటనే నేను చేస్తాను అని చెప్పిన స్క్రిప్ట్ ఇదే అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటి వరకు నేను విన్న స్క్రిప్ట్స్లో నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కూడా ఒక 4-5 ఉన్నాయి కదా, వాటన్నిటిని కన్సిడర్ చేసి చెప్తున్నాను ఈ మాట. అంటే 2024 అనన్య నామ సంవత్సరం అనమాట. ఎంత బాగుందో వినడానికి. సో ఐ హోప్ మీరు తెలుగు కాకుండా బౌండరీస్ దాటి కూడా మంచి స్క్రిప్ట్లు చేయాలి. ఒక తెలుగు అమ్మాయిగా నాదొక స్వార్థం అనమాట, ఒక రీజనల్ ఫీలింగ్ అనుకోండి. బేసిక్గా తెలుగు సినిమాలు ఈ మంచి మార్కెట్ ఉంటున్నాయి, ఆడియన్స్ యాక్సెప్టెన్సీ బాగుంది. సో మీకు పాన్ ఇండియన్ సినిమాల మీద ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అవుతుందా? తమిళ్ అండ్ హిందీ ఆడియన్స్కి చాలా బాగా వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. బట్ ఫస్ట్ తెలుగులో చూసిన తర్వాత మేబీ ఏమైనా ప్లాన్ చేస్తారేమో. తమిళ్ అండ్ హిందీ ఆడియన్స్ చాలా బాగా వెళ్తుంది ఈ సినిమా, ఎస్పెషల్లీ తమిళ్లో బాగా వెళ్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే. సో నాకు కూడా అనన్య నాగర్ల గారి అమ్మాయిగా ఒక పాన్ ఇండియన్ స్టార్గా చూడాలని. సో ఆమె ఆల్రెడీ పాన్ ఇండియన్ యాక్టర్. ఎప్పుడైనా నేను లో అయితే ఇంటర్వ్యూ పెట్టి చూసుకుంటాను అనమాట. సో ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఒక యాక్టర్గా చాలా ఫేస్ చేసి వచ్చారు కదా, కొన్ని ప్రొఫెషన్స్ అనుకుంటారు కదా, యాక్టర్ కాకుండా ఉంటే మీరు ఏమవుతుండే? చాలా అనుకున్నాను అందరిలాగానే. చిన్నప్పుడు మరీ చిన్నగా ఉన్నప్పుడు బాగా చదివేదాన్ని కాబట్టి డాక్టర్ అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత మా మమ్మీ లాయర్ అనింది, అది అనుకున్నాను. తర్వాత ఇంకంతే, తర్వాత ఏం అనుకోలేదు. ఇంకా అందరు గో విత్ ద ఫ్లో అన్నట్టు. ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరూ కజిన్స్ అందరూ బీటెక్ చేయడం, జాబ్ చేయడం, సాఫ్ట్వేర్ చేయడం, నేను కూడా అలానే ఇంకా గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోయాను అంతే. సో వకీల్ సాబ్ సినిమా చూసినప్పుడు మీ దగ్గరికి వచ్చి ప్యాంపర్ చేయాలనుకున్నా ఆ క్యారెక్టర్కి. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇప్పుడు దొరికింది, కానీ ప్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, సో అందుకని చెప్పి. అండ్ మీరు సినిమాలతో పాటు ఇంకేం ఇష్టం మీకు బాగా? హాబీస్ అడుగుతున్నారు. జనరల్గా నాకు ఇంకేం ఇష్టం? జనరల్గా అంటే ఏదైనా పర్టికులర్ వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనిపించేది? ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది నాకు ఫిట్నెస్ ఇష్టం, యోగా ఇష్టం, చాలా ఇష్టం యోగా. సూపర్. అంతకు మించి అంతగా ఎక్కువ ఇంకేది ఉండదు నాకు ఎక్కువ. ఇఫ్ మీరు యోగా టీచర్ అయితే నేను మీ దగ్గర స్టూడెంట్ అవుతా. నేను ఆల్రెడీ యోగా ట్రైన్ టీచరే, కాకపోతే ఎలా చెప్పాలి ఇంకా నేర్చుకోలే, జస్ట్ ట్రైనింగ్ తీసుకొని వచ్చాను. ఓకే, నేర్చుకున్నాక ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తాను. షూర్. అండ్ మన శ్రీనివాస్ గారు చెప్పండి. సో ఈమెను కాకుండా ఇంకెవరిని క్యాస్ట్ చేస్తే బాగుంటుంది అనిపించింది మీకు? తంత్ర ఫస్ట్ రాసుకున్నప్పుడు మనకి అనుకుంటాను కదండి, ఒక ఇమాజినేషన్ పెట్టుకుంటూ రాస్తాం కదా, అప్పుడు నాకు తినే ఉండేది. ఒకరిద్దరు వేరే పేర్లు సజెస్ట్ చేశారు. యాక్చువల్లీ లైన్ ఒక అతను పిచ్ చేశారు వేరే నార్త్ ఇండియన్ హీరోయిన్కి, అంటే ఆమె తెలుగు సినిమా కూడా చేస్తారు. సో ఆమె ఇంట్రెస్టెడ్గా ఉంది అని చెప్పి వచ్చింది, రిప్లై వచ్చింది. కానీ ఫస్ట్ అన్నయ్య గారిని అనుకున్నాను కదా, అన్నయ్య గారిని ట్రై చేద్దాం అని చెప్పి ఫస్ట్ తను వెళ్ళాను, మాట్లాడాను, అయిపోయింది. ఫస్ట్ ఆవిడ కథ వింటున్నప్పుడు ఏ కాస్ట్యూమ్లో ఉన్నారు సార్, గుర్తున్నారా? కాస్ట్యూమ్ గుర్తులేదు, కానీ టీ షర్ట్ జీన్స్ వేసుకుని వచ్చారు, అంటే కలర్స్ అవి గుర్తులేవు. ఓకే. మీరు ఇప్పటివరకు ఎన్ని కథలు రిజెక్ట్ చేశారు? రిజెక్ట్ అని చెప్పను, కాకపోతే నేను వాటితో అలైన్ అవ్వలేదు అని చెప్పొచ్చు. అట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు వీక్లీ ఆర్ మంత్లీ ఒక 10 స్క్రిప్ట్స్ అయినా వింటూనే ఉంటాం జనరల్గా యాక్టర్స్ అన్న వాళ్ళు. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు, లేకపోతే అది నార్మల్గా అయినా వింటూనే ఉంటాం కాబట్టి అలా చేస్తూ వెళ్తాం. వాటిలో మనకి బెస్ట్ అనిపించినవి చేస్తాం. ఓకే, మీ గ్లామర్ సీక్రెట్ టిప్? మేకప్. జెన్యూన్ ఆన్సర్ ఇది. అంటే వరల్డ్లో ఎవరు ఏ అమ్మాయి కూడా చెప్పలేని ఆన్సర్ మీరు చెప్పారు. మేకప్ అంటే జనరల్ మేకప్ బాగా వేసుకుంటే బాగా కనిపిస్తుంది, సో మేకప్ నాలెడ్జ్ ఉండాలి అమ్మాయిలకి. ఓకే సార్, మీకు ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న సినిమాల మీద ఒపీనియన్ ఏంటి? అంటే ఓటీటీ తర్వాత స్ట్రీమింగ్ అవ్వడం, శాటిలైట్ అని రకరకాలుగా మారిపోతుంది. అండ్ థియేటర్లో ఎక్కువ రోజులు ఆడటంలో ఒకప్పుడు 100 days 200 days అలా ఆడుతుండే, ఇప్పుడు అది కౌంట్ తగ్గిపోయింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్గా ఓటీటీ కంటెంట్ వేరండి, థియేటర్ కంటెంట్ వేరు.
ఓటీటీ మనం కానీ ఓటీటీ ప్లేయర్స్ ఏం చేస్తారంటే థియేటర్లో ఆడించండి 2 రోజులు ఆడించాక తీసుకుంటాము ఇలా కొంచెం రిడిక్యులస్గా మాట్లాడుకుంటారు. అచ్చా. ఎందుకంటే ఓటీటీ మీరు ఎలా చూస్తారు, పాప్కార్న్ పెట్టుకుంటారు, లైట్ బ్యాక్గా హాయిగా చూస్తారు. అందులో నేను ఓటీటీ కంటే తక్కువ చేయట్లేదు. ఓటీటీలో డీటెయిలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు నార్కోస్ చూసుంటారు, ఎంత బాగుంటుంది. మనం మనీ హీస్ట్, లేదంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో ఓటీటీ దాన్ని మళ్ళీ మనం థియేటర్లో ఇష్టపడం. ఇప్పుడు మనం మలయాళం మూవీస్ చూస్తాం, పిచ్చగా చూస్తాం ఓటీటీలో. అదే మలయాళం మూవీ థియేటర్లో వస్తుంది, మీరు వెళ్తారా? వెళ్ళాను సార్ మొన్న. ఓకే, ఇన్ జనరల్ వెళ్తారా? మలయాళం ఎందుకంటే మలయాళం మూవీ అది చిన్న ల్యాగ్తో వెళ్తుంటుంది, కనెక్ట్ అవుతాము. థియేటర్లో ఎంజాయ్ చేసే మూవీ వేరే ఉంటుంది, థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. కానీ ఓటీటీ థియేటర్లో ఇది చేయండి, ఓటీటీ తీసుకుంటాం, ఇలా కొంచెం మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళు క్లియర్గా ఈ డివిజన్ వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. థియేటర్ వరకు వచ్చేసరికి రేట్లు పెరిగిపోయాయి, టికెట్ రేట్స్ పెరిగిపోయాయి, అక్కడ దొరికి పాప్కార్న్ రేట్స్ పెరిగిపోయాయి. సో రేట్లు తగ్గిస్తే మళ్ళీ ఆ 50 days దర్జాగా వస్తాయండి. రేట్లు ఎందుకు పెంచుతారంటే పెద్ద సినిమాలు ఫస్ట్ డే కొట్టేయాలి, కంటెంట్స్ వస్తూ ఉంటే మీరు రేట్లు తగ్గించిన వస్తుంది. హనుమాన్ ఎగ్జాంపుల్, హనుమాన్ ఏం రేట్లు పెంచలే, అందరినీ కొట్టారు, బీట్ చేసింది. సో రేట్స్ తగ్గిస్తే 50 రోజులు 60 రోజులు ఉంటుందండి. కానీ మనకి కంటెంట్ మీద నమ్మకం ఉండాలి. నేను మంచి సినిమా తీశాను, వస్తారు జనాలు అని చెప్పేసి. వీళ్ళేం చేస్తారు, స్టార్కి మంచి పుల్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఫస్ట్ డే వస్తారు అందరూ, దాన్ని క్యాష్ చేసుకుందాం అనుకుంటారు. అందుకే రేట్లు పెంచేస్తారు. మొత్తం ఒక 2000 స్క్రీన్లు 3000 స్క్రీన్లు వేస్తారు, ఆ డబ్బులు వచ్చేస్తాయి. ఒక రకంగా ఇది ఏంటంటే మోసం చేయడం ఆడియన్స్ని. అలా కాకుండా రేట్స్ తక్కువ ఉంటే మళ్ళీ ఆ పాత వైభవం వస్తుంది నా ఫీలింగ్. ఓకే, ఫ్యూచర్లో మీరు ఒక స్టార్తో చేయాలంటే ఎవరితో చేస్తారు, ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు? స్టోరీ డిసైడ్ చేస్తానండి. ఓకే, అంటే మీకంటూ ఉంటుంది కదా, నేను ఇంత వర్క్ చేస్తే బాగుంటుందని. అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఓకే సార్, మీ సినిమా గట్టిగా ఆడి ఎక్స్ట్రాడినరీ పైసలు తీసుకొచ్చి మీకు ఇంకో 4-5 సినిమాలు రావాలని కోరుకుంటున్నా. అండ్ కమింగ్ టు అనన్య గారు, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, సో ర్యాపిడ్ ఫైర్ విత్ అనన్య నాగల్ల. సో మీరు ఒక ప్లేస్లో 24 hours స్పెండ్ చేయాలనుకుంటే ఎక్కడ స్పెండ్ చేస్తారు? హోమ్. సింపుల్. సో మీరు ఎవరినైనా చీట్ చేస్తారా ఇప్పటి వరకు? అంటే కొంచెం ఎలాబరేట్ చేస్తాను. చీటింగ్ అనేది ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పర్స్పెక్టివ్లో నేను ఒక పని చేస్తాను. బట్ ఎదుటి వాళ్ళకి మేబీ వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ వేరే అవ్వచ్చు, అప్పుడు వాళ్ళకి చీటింగ్ అని అనిపిస్తుంది కదా. సో అట్లాంటివి ఫేస్ చేశాను. బట్ నా పరంగా నన్ను అడిగితే నేను చేయలేను అనే చెప్తాను. ఓకే, సో ఫస్ట్ రెమ్యునరేషన్ నేను ఒక సిరీస్ చేశాను, దానికి ఐ గాట్ లైక్ 40,000 అనుకుంటా. బాగానే వచ్చినాయి. అంటే దానికి ముందు చాలా ఫ్రీగా చేశాను, అక్కడ కవర్ అయినాయి. సో మీకు క్రష్ ఎవరు? క్రష్ నాకు ఇప్పుడు రీసెంట్గా గుంటూరు కారని చూసాను, సో మహేష్ బాబు గారు. సో క్రష్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అంటే అందరూ మహేష్ బాబులు అయిపోరు కదా. సో కొంతమంది ఉంటారు, అనన్య అంటే మాకు ఇష్టం రా అని చెప్పి. నాకు అబ్బాయిలు కొంచెం రగ్డ్గా ఉంటే ఇష్టం, రఫ్గా అట్లా ఉంటే ఇష్టం, అంతే, సింపుల్. రిగ్రెట్, మీ లైఫ్లో ఏదైనా రిగ్రెట్ ఉందా? రిగ్రెట్ అంటే రీసెంట్ టైమ్స్లో థింక్ చేస్తున్నాను. అది కొంచెం నేను రెబలియస్గా బిహేవ్ చేసేదాన్ని. లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, దాని తర్వాత నేను కావాలనుకున్నది చేస్తాను, నేను ఇదే చేస్తాను అన్నట్టు మా ఫ్యామిలీలో అది కొంచెం అనిపిస్తుంది. అప్పుడు మా మమ్మీతో కొంచెం సాఫ్ట్గా ఉండాల్సిందేమో, బాగా మాట్లాడాల్సిందేమో అని అనిపిస్తుంది. మీ పేరెంట్స్ మీకు ఈ యాక్టింగ్ కెరీర్లో ఏమైనా సజెషన్స్ ఇస్తే మీరు తీసుకున్నారా? సజెషన్స్ వరకు వెళ్ళారు, అంత ఏముండదు, అసలు అంత పట్టించుకోరు. నేను హీరోయిన్ యాక్టర్ అని చెప్పేసి వాళ్ళకి ఎంతవరకు నేను జాబ్ చేయాలి, లేకపోతే పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. సో సజెషన్స్ వరకు వెళ్ళరు, చేయకపోతే బాగుందని చూస్తారు. సో పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఇట్స్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్, ఇప్పుడు నాకు పెళ్ళి అంటే ఇట్స్ లైక్ కంపానియన్షిప్. ఒక పర్సన్ మనతో లైఫ్ లాంగ్ మన హైస్ అండ్ లో షేర్ చేసుకునే ఒక పర్సన్ అంటే బాగుంటుంది కదా లైఫ్, అంతే. సో ఎప్పుడైనా లవ్లో పడ్డారా? ఎన్నిసార్లు? అంటే ఒకటే పర్సన్ కూడా చేయొచ్చు చాలాసార్లు. ఇప్పుడు శనివారం నచ్చిన పర్సన్ సోమవారం వెరైటీగా కనిపిస్తారు. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, అంతే ఆన్సర్ అదే. సో సోషల్ మీడియాలో మీరు బాగా యూజ్ చేసే యాప్ ఏంటి? ఇన్స్టాగ్రామ్.
ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లో మీకు బాగా ఇష్టమైనవి ఏంటి? రీల్స్ ఈ మధ్య. ఓకే, మీ మీద నెగిటివ్ ట్రోల్ రీల్స్ కానీ నెగిటివ్ మీమ్స్ కానీ బాడీ షేమింగ్ కానీ వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? మ్యాక్సిమం చూడకుండా అవాయిడ్ చేస్తాను. ఇన్ కేస్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా స్క్రోల్ చేసినప్పుడు అట్లా ఏమైనా కనిపిస్తే సగమే చూస్తాను, వెంటనే తీసేస్తాను. ఎందుకంటే నాకు అంత నెగిటివిటీ అవసరం లేదు అనిపిస్తుంది లైఫ్లో. అండ్ ఆల్సో వాళ్ళు జస్ట్ 0.01% ఆఫ్ యువర్ లైఫ్ని చూసి కామెంట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు చాట్ లిస్ట్లో, సో వాళ్ళు మీకు కొన్ని పంపిస్తూ ఉంటారు, ఇద్దరు ఫన్నీ కానివ్వండి లేదంటే ట్రోలింగ్ కానీ. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటి? నా గురించి పంపిస్తే అంటున్నారా? మీ గురించి కానీ వాట్ ఎవర్ వాళ్ళు ఏదైనా. ఇప్పుడు కొన్ని మీమ్స్ అండ్ ట్రోల్స్ అందరికీ పంపించుకోలేము, అవి కొందరితోనే షేర్ చేసుకోగలం. డిపెండింగ్ ఆన్ ద రీల్ బట్టి మనము ఇప్పుడు కొంచెం ఒక గ్రూప్ ఉంది, నాకు ఒక అమ్మాయిల గ్రూప్ ఉంది ఇన్స్టాగ్రామ్లోనే, చాట్ గ్రూప్లో. వాళ్ళు అమ్మాయిల ఫ్రెండ్షిప్ గురించి లేకపోతే బాయ్స్ గురించి షేర్ చేస్తారు, లైక్ బాయ్స్ బిహేవియర్ ఏంటి ఇట్లా అని. దే బోత్ ఆర్ మ్యారీడ్ అనమాట, అంటే వన్ ఈజ్ గెట్ టు మ్యారీడ్, ఒక అమ్మాయి మ్యారీడ్ అయిపోయింది. సో అట్లా అబ్బాయిల గురించి అట్లా షేర్ చేస్తూ ఉంటాం, దానికి నవ్వుకుంటాం. లేకపోతే ఫీమేల్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే దానికి హార్ట్ సింబల్ పెడతాం, అట్లా అంతే. ఓకే, స్మోక్ అండ్ డ్రింక్ చేసే అబ్బాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. ఒకవేళ ఫ్యూచర్లో మీరు వాళ్ళతో ట్రావెల్ అవ్వాల్సి వస్తే అంటే లైఫ్ లాంగ్, సో అవి మానిపించగలుగుతారా లేదంటే కంటిన్యూ చేసుకోమని చెప్తారా? మానిపించడం అనేది అసలు ఇట్స్ బుల్షిట్ థింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవరు మారరు మన కోసం, సో మారడం అనేది ఏమి ఉండదు. బట్ ముందే నీ చాయిస్ ఉండాలి. నాకు స్మోకింగ్ అంటే చాలా కష్టం. సరే, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మానేయండి. అండ్ బెస్ట్ కంపెనీ? ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. బెస్ట్ కంపెనీ టు మీ లైక్ మై బ్రదర్. సో మీకు మీ బ్రదర్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? అదే మంచి గిఫ్ట్. అబ్బా మర్చిపోయి ఒక రింగ్ ఇచ్చారనమాట, ప్లాటినం డైమండ్స్ది. యాక్చువల్లీ ఎవరో చెప్పారని చెప్పేసి మా అన్న తీసుకొచ్చి ఇచ్చారు. మొన్న షూట్కి వెళ్ళాను, ఒక షూట్కి, దాంట్లో ఉండొద్దంటే తీస్తే మర్చిపోయాను పెట్టుకోవడం. ఎప్పుడు ఉంటుంది నాతో అది. బేసిక్గా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు టాటూస్ని బాగా ఇష్టపడుతున్నారు. సో మీకు ఇక్కడ ఒక టాటూ ఉంది, సో దానికి మీనింగ్ ఏంటో తెలుసుకోవచ్చా? ఇట్స్ బిలీవ్ అండ్ ఫ్లై హై, ఇన్ బిట్వీన్ ద డోంట్ ఫర్గెట్ టు స్మైల్. అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అండ్ నువ్వు బిలీవ్ చేసుకొని ఒక గోల్ కోసం వెళ్తూ ఉంటావు కదా, ఆ ప్రాసెస్లో ఎంజాయ్ చేయడం మర్చిపోకు నీ లైఫ్ని అని. చాలాసార్లు మనం మర్చిపోతాం, ఆ గోల్నే ఫోకస్ చేసుకుంటూ ఎందుకు అవ్వట్లేదని మార్నింగ్ నైట్ అదే థింక్ చేస్తూ ఉంటాం కదా. బట్ అదొక్కటే లైఫ్ కాదు, వెనక్కి తిరిగి చూసుకుంటే నీ గోల్తో పాటు నువ్వు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కూడా నీకు ఉండాలి. సో ఆ రిమైండర్ కోసం పెట్టుకున్నాను అనేది. ఓకే, అండ్ ఫేవరెట్ క్రికెటర్? కోహ్లీ అనగానే ఒక స్పార్క్ వచ్చింది. రీజన్స్ ఏంటి? రీజన్ అంటే బేసికలీ నేను చాలా తక్కువ చూస్తాను క్రికెట్, ఫస్ట్ థింగ్. కాకపోతే నాకు ఎవరైనా బాగా హార్డ్ వర్కింగ్ చేసి పైకి వస్తున్నారు అంటే నాకు వాళ్ళకు ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్లా అనిపిస్తుంది. నాకు అట్లా ఇష్టం అనమాట కోహ్లీ. ఓకే, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, సో అందులో మీకు ఇష్టమైన టీం ఏంటి? ఆబ్వియస్గా ఆర్సీబీ. సో ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్క సీజన్లో కూడా ట్రోఫీ విన్ అవ్వాల. సో ఈ సీజన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? హలో, ఈ సాల కప్ నమ్దే. సో యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా, ఆర్సీబీ ఫ్యాన్ బాయ్గా ఇలా వింటుంటే చాలా వినమ్రుడుగా ఉంది, వినసొంపుగా ఉంది. సో అది నిజం అవ్వాలని కోరుకుంటున్నాను నేను. రాసి పెట్టుకోండి, ఇయర్ మనదే అవ్వాలి. 100% అవుతుంది. ఇంకా చెప్పండి, అంటే ఎన్నో ఏళ్ళ నాటి కళ. సో జనరల్గా నేను నా గురించి కాకుండా వేరే థింగ్స్ ఏమన్నా కోరుకుంటే అవుతాయని చాలా మంది చెప్తారు. సో కావాలంటే చూడండి, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అన్నారు అయింది అంటే. నిజంగా విన్ అయితే ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వచ్చి దండేసి రోపించి సో అభిషేకాలు చేస్తారు. గోవిందా. అండ్ మీకు నచ్చిన ఆల్కహాల్? నేను అసలు ఇప్పటి వరకు టేస్ట్ కూడా చేయలేదు. అంటే ఏదో ఇంటర్వ్యూ కోసం చెప్పండి, నిజంగా టేస్ట్ చేస్తే చెప్తాను. నేను 99% ఆనెస్ట్గా ఉంటాగా చూస్తాను. సో నాకు ఎప్పుడు ట్రై చేయాలని అనిపించలేదు. మేబీ ఫ్యూచర్లో ట్రై చేయాలని అనిపిస్తే చేస్తాను. ఫుడ్ చేయడం అంటే ఇష్టమా, తినడం అంటే ఇష్టమా? తినడం అంటే రాదన్నమాట. సో ఒక చెఫ్ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? లేదు. నీకెందుకు, రెస్టారెంట్కి వెళ్ళి తింటాను కదా, దానికి నేను యాక్సెప్ట్ చేయడం. ఓన్లీ షెఫ్ వరకే వచ్చి ప్రపోజ్ చేస్తే షెఫ్ అన్న దాని మీద యాక్సెప్ట్ చేయం కదా, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్.
ఫ్యాక్టర్స్ ఓకే. సో మీ ఫ్యాక్టర్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి ఒక మంచి పర్సన్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఐ బీన్ వెయిటింగ్ చాలా ఇయర్స్ నుండి. తొందరలోనే హీ సెడ్ ఎస్ అని ఒక ఫోటో పెట్టి వద్దులేండి అవి బెటర్. సో సో అన్వీలింగ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. చాలా మంది హార్ట్లు బ్రేక్ అవ్వడానికి కూడా రెడీగా ఉంటాయి. సో ఎనీవే మీరు ఎలాంటి సినిమాలతో మమ్మల్ని ఇంకా బాగా క్యూట్గా స్వీట్గా హాట్గా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద వెరీ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో బోత్ ఆఫ్ యూ కీప్ రాకింగ్ అండ్ కీప్ ఎంటర్టైనింగ్ అస్. మా ఐ డ్రీమ్కి మీ ప్రీషియస్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన అనన్య నాగల్ అండ్ శ్రీనివాస్ గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ దేవ్ టంప్లా.